ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి అయి ఉండొచ్చు, పూరి జగన్నాథ స్వామి అయి ఉండొచ్చు, అక్కడ భాండాగారాలు ఉన్నాయి, బంగారం ఉంది అది చెప్తూ ఉంటారు. మరి బంగారం అనేది ఒక సెంటిమెంట్. మనము దేవుడిని నమ్ముతూ ఉన్న వాళ్ళు కూడా ఆహా బంగారం దేవుడు అనే టైప్లో కూడా చాలామంది బంగారాన్ని ఒక సెంటిమెంట్గా, అట్ ద సేమ్ టైం సంప్రదాయంగా, అన్ని భక్తిభావంగా అన్ని రకాలుగా చూస్తూ ఉంటారు. దానికి మీరేం చెప్తారు? ఇక్కడ అనంత పద్మనాభ స్వామి వారిని తీసుకున్నాను, ఎందుకంటే ఆయనదే బాగా తెలుసు. ఆయన దగ్గర మొత్తం 7 ద్వారాల నిండా బంగారం ఉంది. ఎందుకుంది అంటే స్వామివారికి అలంకరణగా కొంత పెట్టినప్పటికీ మిగతా కొంత అలా భాండాగారాల్లో దాచి ఉంచారు, నిక్షిప్తం చేసి ఉంచారు. ఎందుకు ఉంచారు అంటే భవిష్యత్తులో. అందుకే భూములు కూడా దేవాదాయ శాఖ వచ్చింది ఈ మధ్య, భూములన్నీ దేవాలయాలు ఉన్నాయి రాసిచ్చారు, దాన ధర్మం చేశారు. ఎందుకు అంటే ఈ భూములతో అర్చకుడు, అక్కడున్న పరిచారకులు ఆ భూమి మీద వచ్చేటువంటి సొమ్ముతోటి బ్రతకాలి, ఆ ఆదాయంతో దేవాలయం ఎప్పుడూ కూడా నడుస్తూ ఉండాలి అని భూములు ఇచ్చారు. పంట పండించుకుంటాం, పొలాలు బియ్యం గింజలు అన్నీ వస్తాయి, తినేంత తిని దేవుడికి పెట్టేంత పెట్టి ఉత్సవాలకు కానీ మిగతావి అమ్మేసి ఆ సొమ్ముని కూడా భద్రపరిచి వడ్డీ రూపంలో స్వామివారి కైంకర్యాలు చేసి మన జీతభత్యాలు కానీ కరెంట్లు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడున్న పరిస్థితి, వెనకట కరెంట్ లేదు, కానీ వెనకట మరి దీపాలు వెలగాలి అంటే నూనె పోయాలి. ఇప్పుడు స్విచ్ చేస్తే నెలగానే 500, 1000, 10,000 బిల్లు వచ్చింది, కట్టేస్తున్నాం. మరి అప్పుడు అట్ట కదా, ఎప్పటికప్పుడు నూనె కావాలి, స్టాక్ పెట్టుకోవాలి నూనెని కదా, జ్యోతులు వెలగాలి అంటే. అలా ఉండడం కోసంగా కొంత ద్రవ్యాన్ని సేకరించి పెట్టుకోవడం, ఇలా రకరకాల వెనకటి సాంప్రదాయాలు కావచ్చు, ఇప్పుడు ఉన్నది కావచ్చు. ఆ ధనం మొత్తం కూడా స్వామివారి కైంకర్యాలకి, అక్కడున్న అర్చకులకి, జీతభత్యాలకి, వాళ్ళ యొక్క పోషణకి వాడుతూ ఉన్నారు భూముల ద్వారా. మరి బంగారము భవిష్యత్తులో స్వామివారికి ఇబ్బంది అయితే ఇట్లా కొల్లగొట్టి చేస్తే నిక్షిప్తంగా ఉంచిన బంగారం మళ్ళీ స్వామివారిని అలంకరించి అందంగా ఉంచి స్వామివారి యొక్క సేవలో తరించిపోవాలి, అందుకోసం ఉంచారు. అది రాను రాను ఇప్పుడు భగవంతుడికి ఇష్టమా బంగారం అంటే, అలంకరణ అంటే? విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడు కదా అని చెబుతాము. అలంకరణ ఎక్కడి అలంకరణ అంటే ఇది మనము ఒక రకంగా చెప్పాలి అంటే మనము ఎంత అందంగా ఉండాలి అనుకున్నామో స్వామిని అంత అందంగా చూడగలగాలి. ఉదాహరణకి మీకు ఇంకా చెప్పాలి అంటే ఒక వికృతమైనటువంటి ఫోటోని దేవుడు అని చెప్పేసి అంటే మనం నమ్ముతామా, ఆరాధించగలుగుతామా? మన మనస్సు కూడా దానికి ఒప్పుకోదు. ఫస్ట్ అందంగా ఉన్న స్వామి అయితేనే, అందంగా ఉంటేనే అసలు భగవంతుడికి రూపం లేదు అని చెప్తారు. జ్యోతి స్వరూపం స్వామివారు. మరి జ్యోతి స్వరూపంలో నమ్మలేం కాబట్టి విగ్రహ రూపంలో పెట్టుకొని ఆ స్వామివారిని అందంగా అలంకరించుకుంటే మన మనస్సు దాన్ని తొందరగా గ్రహించి స్వామివారిని మనసులో నింపుకొని స్వామివారి ధ్యానం చేసి తరించిపోతున్నాం కదా. అందుకని అలంకరణ చేస్తున్నాం స్వామివారికి. స్వామివారికి కావాల్సింది ఏ అలంకరణ అంటే ఇష్టం అంటే మనస్సు నిండా ఆయన నింపుకున్న మనిషి అలంకరణ ఇష్టం. ఆ మనస్సే ఆయన అలంకరణ. అటువంటి మనస్సుతో ఉన్నటువంటి వాడు, స్వామిని లోపల పెట్టుకోగలిగిన మనస్సు ఎవడుకుందో ఆ మనస్సే ఆయనకు అలంకరణగా భావించి అందులో ఉండిపోతాడు. అది ఆయనకి ఇష్టం. అది మనం చేయట్లేదు. అది చేయక బాహ్య అలంకరణలు చేసి దాన్ని మనం మనస్సులో నింపుకొని చేస్తూ ఉన్నాం. అది స్వామివారికి అలంకరణ ఇష్టమా అంటే అలా ఉన్న అలంకరణ ఇష్టం. మన మనస్సు అలా స్వామివారికి ఏదీ లేకుండా మన మనస్సు ఒప్పుకోదు కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే మీరు దేవుడికి ఎంత బంగారం పెట్టారు కాదు, ఎంత మనసులో నింపుకున్నారు అనేది నేను చెప్పేది. ఒక రకంగా చెప్పాలి, ఒక రకం కాదు, ఎన్ని రకాలుగా చెప్పినా అదే.